నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. విశ్వ క్రీడల సంరంభం ప్రారంభమైంది. ఒలింపిక్స్ ప్యారిస్ వేదికగా ఒక పెద్ద ఈవెంట్. దాదాపు ప్రపంచంలో 206 దేశాలు పాల్గొంటున్నటువంటి 10,500 మంది పైగా స్పోర్ట్స్ పీపుల్ పాల్గొన్న అతిపెద్ద ఈవెంట్. గతంలో కరోనా సందర్భంగా ఇబ్బంది పడ్డ ఈసారి ఈ హడ్డిల్స్ అన్నింటిని అధిగమించి ఒక మహా క్రీడా సంరంభం జరగబోతోంది. భారత్ నుంచి ఈసారి 117 మంది స్పోర్ట్స్ పీపుల్ పాల్గొంటున్నారు వివిధ రంగాల్లో. గత ఒలింపిక్స్లో 7 పథకాలు సాధించాం. ఈసారి దానికన్నా మరింత ఎక్కువ సాధిస్తామన్న నమ్మకంతో, పూర్తి ఫిట్నెస్తో, పూర్తి ఆత్మవిశ్వాసంతో భారత క్రీడాకారులు ప్యారిస్ మహానగరంలో అడుగుపెట్టారు. అయితే నిజంగా ఏం జరగబోతుంది, మన ప్రిపరేషన్ ఎలా ఉంది, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా మనం సిద్ధమవుతున్నామా, మన అవకాశాలు ఎలా ఉన్నాయన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు చలసాని ప్రసాద్ గారు, సిబిఆర్ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఇక్కడ ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం సార్. వారితో పాటు చంద్రశేఖర్ గారు, ప్రముఖ క్రీడా విశ్లేషకులు మనతో ఉన్నారు స్టూడియోలో. కేపీఎస్ రావు గారు, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ, వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే మోహన్ గారు, ప్రముఖ క్రీడా విశ్లేషకులు కూడా మనతో ఉన్నారు. ముందుగా కేపీఎస్ రావు గారు నమస్కారం. రావు గారు, రావు గారు నమస్తే. రావు గారు, మీరు చెప్పండి, ఈసారి ఇప్పుడు మన టీం వెళ్ళారు, చాలా ఆశలు ఉన్నాయి దేశంలో. ఇప్పుడు ప్రసాద్ గారు లాంటి వాళ్ళు అయితే జీవితం అంతా ఒక నిత్య అసంతృప్తివాదిగా ఆయన ఉన్నారు. ఎందుకంటే దేశం ఇంకా పథకాలు సాధించాలి, ఇంకా ముందుకెళ్ళాలి. బహుశా నిన్న గగన్ నారంగ్ గారి ప్రకటన చూసాక కూడా నాకు అదే అనిపించింది. ఈసారి ఎయిమ్ ఆల్ గోల్డ్ మెడల్స్ అని. ఫండమెంటల్గా ముందు ఒక క్వశ్చన్, మన ప్రిపరేషను, ప్రభుత్వ సహాయ సహకారాలు, స్పోర్ట్స్లో పాల్గొనే వాళ్ళలో ప్రొఫెషనలిజం ఎంతవరకు వచ్చిందనుకోవచ్చు? సార్, ఇప్పుడు ఈ ఒలింపిక్స్ గురించి మాట్లాడేటప్పుడు ఒక నిమిషం ఒలింపిక్స్ చరిత్ర గురించి కూడా చెప్పండి. 1920 నుంచి మన ఇండియా బ్యానర్ మీద ఒలింపిక్స్ లో పాల్గొన్నాం. ఈ రోజుకి 35 మెడల్స్ వచ్చింది. అవును, దాన్ని 35. అవునండి. 100 సంవత్సరాల ఒలింపిక్స్ లో మనకి వచ్చిన మెడల్స్ అన్ని 35. గత ఒలింపిక్స్ లో 7 వచ్చినాయి. అందులో 10 గోల్డ్ మెడల్స్ లో 8 హాకీలో వచ్చినాయి, ఒకటి షూటింగ్ లోను, ఒకటేమో జావలిన్ త్రోలో వచ్చినాయి. మిగతా బ్రాంజ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్. నేను ఏమంటానంటే, ఒక క్రీడాకారుడు ఒలింపిక్స్ లో మెడల్ కొట్టాలంటే మినిమం 5 to 10 years శ్రమ చేస్తే కానీ ఆ గోల్ కి రీచ్ కాలేదు. ఇదే మనం వ్యాపారం చేస్తే తెల్లారి 100 కోట్లు సంపాదించుకోవచ్చు, పోగొట్టుకోవచ్చు. కానీ ఒక క్రీడాకారుడు మెడల్ కావాలంటే కనీసం 10 సంవత్సరాలు పడుతుంది ఆ రేంజ్కి వెళ్ళాలి. ఒకటి శ్రమ, అకింటితో దీక్షత, భారతదేశానికి కమిట్మెంట్, నా దేశం అని ఫీలింగ్ తో ఆడాలి. కానీ ఏదో ఉద్యోగాలు వస్తే చాలు, ఉద్యోగంతో సరిపెట్టుకుందాం అనేటువంటి ఆలోచన విధానం ఈ దేశంలో మారకపోతే మనం ఎప్పటికీ కూడా ప్రపంచంలో 10వ స్థానంలో కూడా రాం. ఇంకోటి, ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచే స్పోర్ట్స్ కంపల్సరీ ఎవాల్యుయేషన్ సబ్జెక్ట్ చేసి, మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్ లాగానే స్పోర్ట్స్ కి ఎడ్యుకేషన్ మార్కులు పెడితే ఈ 140 కోట్ల జనాభాలో 30 కోట్ల ఉన్న యువత స్పోర్ట్స్ ఆడితే డెఫినెట్ గా మనం 10% లోకి వస్తాం. ఇప్పుడున్న పరిస్థితి లో ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఐటీ అవ్వాలి అని కోరుకునే తల్లిదండ్రులు స్పోర్ట్స్ అంటే ఎందుకు దండగా అనే పరిస్థితిలో స్పోర్ట్స్ ఆటలు మొత్తం ఇండియా మొత్తం మీద కలిపి 20 లక్షల మంది, 30 లక్షల మంది అన్ని కడలో కలిపి ఆడుతున్నారు. అలాంటి దాంట్లో టీము అక్కడ మెరుస్తూ ఉన్నారు అప్పుడప్పుడు. అలా మెరిసే క్రీడాకారుల మీద ఆధారపడి 140 కోట్ల జనాభా నెంబర్ 1 అయి ఉండొచ్చు ప్రపంచ జనాభాలో. కానీ స్పోర్ట్స్ లో 60వ స్థానం, 58వ స్థానం. రావు గారు, ఈసారి దాదాపుగా అబ్బాయిలు అమ్మాయిలు ఈక్వల్ రేషియోలో పార్టిసిపేట్ చేస్తున్నారు, నిజమేనా? ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు ఆల్మోస్ట్ ఈక్వల్ గా పార్టిసిపేట్ చేసిన మెడల్స్ వచ్చేటప్పటికి నా ఎక్స్పెక్టేషన్ 10 నుంచి 15 లోపల వస్తే కానీ అంత నుంచి రావండి. డబుల్ డిజిట్ దాటితే వీఆర్ లక్కీ. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ కింద నేను లెక్కేసుకుంటాను. ఊరికే ఊహల్లో వేరే చోటు కష్టం. అథ్లెటిక్స్ లో కానివ్వండి, షూటింగ్ లో కానీ, ఆర్చరీలో కానీ, లేకపోతే బాక్సింగ్ లో కానీ, అలా కొన్ని గేమ్స్ లోనే పరిమితమైన హాకీ టీమ్ ఈవెంట్, మెన్ ఈవెంట్ లో కానీ కొన్ని పరిమితమైన గేమ్లోనే ఉన్నాయి. అప్పుడు వెయిట్ లిఫ్టింగ్ లో ఒక పాప ఉంది, ఆ అమ్మాయి తీసుకునే అవకాశం ఉంది. ఇలా కొన్ని పరిమితమైన గేమ్స్ లో ఉన్నాయి. కానీ నా కాన్సెప్ట్ ఏమంటే, చిన్న దేశాలు ఆయా క్రీడలను ఒలింపిక్స్ లో ప్రమోట్ చేసుకుంటే మన భారతదేశం క్రీడ ఒక్కడి కూడా లేదు ఒలింపిక్స్ లో.
దాని మీద ఎందుకు దృష్టి పెడతలేదు మన పాలకులు, మన అడ్మినిస్ట్రేటర్స్? చాలా సమస్యలు ఉన్నాయి రావు గారు. ఇవాళ నా డిస్కషన్ దేనికి కన్ఫర్మ్ అవుదాం అనుకుంటున్నానంటే మన ప్రిపరేషన్. ఎందుకంటే లాస్ట్ టైం మనకి నాకు గుర్తుండే లండన్ లో జరిగింది అనుకుంటారు ఒలింపిక్స్. అప్పుడు మనకి కరోనా, టోక్యో దానికంటే ముందు లండన్, టోక్యోలో జరిగినప్పుడు కరోనా చాలా ప్రభావం చూపించింది మనకి. సరిగా 7 మెడల్స్ వచ్చినాయి గుర్తుంది. అయితే ఈసారి ఆ ఇబ్బందులు ఏమి లేవు గత 4 ఏళ్ళుగా, దాదాపుగా 3-4 ఏళ్ళుగా. మన ఒకసారి కొన్ని ఇన్సిడెంట్స్ బ్రిజ్ మోషన్ ఈ గందరగోళాలు జరిగిన మన ప్రిపరేషన్ ఎలా ఉంది మన ఉన్న పిల్లల వరకు? మీరు ఒకటి నన్ను చెప్పండి. ఇండియాకి సెలెక్ట్ అయిన క్రీడాకారుడికి వాళ్ళు రోజుకు 200 రూపాయలు ఖర్చు పెట్టి, 2000 ఖర్చు పెట్టి, 5000, 10,000, 50,000 ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఆ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు. కానీ అక్కడ దాకా రావాల్సిన క్రీడాకు కొన్ని 100,000 మంది రాలేకపోతున్నారు అనేటువంటిది ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తారు. ప్రిపరేషన్స్ ఇండియాకి సెలెక్ట్ అయినాక గవర్నమెంట్ స్పూన్ ఫీడింగ్ ఇస్తుంది. ఇండియాకి సెలెక్ట్ అయ్యేంత వరకు ఎంతో మంది ఛార్జీలు పెట్టుకుని, రైల్వే కన్స్ట్రక్షన్ లేక, రైలు టికెట్ లేక, నేషనల్స్ లో పాల్గొనలేక ఎంతో మంది ఆనిముత్యాలు తెరమరి అయిపోతారు. అలాంటి వాళ్ళు కూడా తీసుకొస్తే ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది నా అభిప్రాయం. ఇన్ని 100 కోట్లు ఖర్చు పెడతా ఉంటున్నారు, కనీసం 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి రైల్వే కన్స్ట్రక్షన్స్, రైల్వే ప్లేస్ నేషనల్ తో పాల్గొంటాకి ఇవ్వట్లేదు. ఇది సైమల్టేనియస్ గా అభివృద్ధి అనేది గ్రామ స్థాయి నుంచి వస్తేనే నేషనల్స్ లో ఇండియాకి సెలెక్ట్ అవుతారు. కానీ ఇండియాకి సెలెక్ట్ అయిన పిల్లలకి ఒలింపిక్స్ వెళ్ళే ముందు హై టీ పెడతాం, అయితే గెలిచి వచ్చినాక హై టీ క్రీడాకారుడికి మనం టాలెంట్ ఐడెంటిఫై చేసి కింది స్థాయి నుంచి 10 సంవత్సరాలు అప్పుడే టాలెంట్ తీసుకుంటే, చైనా వాళ్ళు చూసుకోండి 3000 స్పోర్ట్స్ స్కూల్స్ ఉంటాయి చైనాలో. మన ఇండియా మొత్తం మీద 30 స్పోర్ట్స్ స్కూల్స్ ఉండవు. మరి 3000 స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాడు 10 సంవత్సరాలకి అడాప్ట్ చేసుకుంటారు. 7-8 years కి పిల్లలు అడాప్ట్ చేసుకుని 20 years వచ్చేసరికి వాళ్ళు ఒలింపిక్స్ మెడల్స్ పెట్టేస్తారు. మన పిల్లలు 16 సంవత్సరాలుగా మొదలు పెడితే అది 28 బాడీ ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ ఉంటుంది, స్టామినా స్ట్రెంగ్త్ ఉంటుంది. ఈ ఫిజికల్ గా కొంత లాంగ్ రన్ విజన్ తో చేస్తే వీ కెన్ డూ వండర్స్. ఒలింపిక్స్ ముందు 2 సంవత్సరాల ముందు తయారు చేసేమంటే ఎవరు తయారవుతారు, సంవత్సరాలు పడుతుంది. సార్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ప్రసాద్ గారు వారు ఒక మంచి పాయింట్ అన్నారు, మీరు దశాబ్దాలుగా తపన పడుతున్న పాయింట్ అదే. టాలెంట్ ఇప్పుడు ఆయన చెప్పిందేమో అసలు మొత్తం ఆడుతున్న వాళ్ళే 20-30 లక్షలు, వాళ్ళకు కూడా నేషనల్స్ సెలెక్ట్ అయ్యేదాకా పెద్దగా ఏమీ లేదని, అక్కడి నుంచి ఏదో గవర్నమెంట్ సపోర్ట్ ఉందని. అసలు ఆ టాలెంట్ 20-30 లక్షల మందిలకు కూడా రాకుండా కింద ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు ఈ టాలెంట్ని గుర్తించడంలో మీరు చాలా దశాబ్దాలుగా దానిలో ఉన్నారు, నిజమైనటువంటి సమస్యలు గుర్తించారు. ఏంటి? బేసిక్గానండి, తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు దృఢంగా ఆరోగ్యంగా ఉండాలనే ధ్యాస లేదండి. ధ్యాస లేదు, డబ్బులు సంపాదిస్తే చాలు, ఆ ధ్యాస లేదు, మార్కులు సరిపోతాయి. కానీ వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత అందరూ పేషెంట్స్ అయిపోతున్నారు. పెద్దవాళ్ళకి అది 20 ఏళ్ళకే పేషెంట్స్ అయిపోతున్నారు. ఆ బేసిక్ గా తల్లిదండ్రులకి మన పిల్లడు ఆరోగ్యంగా పెరగాలి, ఆటలు ఆడాలి, ఆటల్లో గెలవాలి అనే కాన్సెప్ట్ రానంత కాలం మనం ఎన్ని తన్నుకున్నా ఏమీ కాదు. ఇది ఒక సమస్య. ఇదైన తర్వాత కూడా మనకి గవర్నమెంట్ కూడా టాలెంట్ హంట్ పెట్టింది. కానీ నేను ఒక మహేశ్వరంలో ఒకసారి టాలెంట్ అంటే అక్కడ వెళ్ళాను నేను. మంద వచ్చేస్తున్నారు అక్కడ. ఆ మందలో వచ్చిన అక్కడ కోచ్ ఎవరు సెలెక్ట్ చేస్తారు, ఒకళ్ళు వచ్చి ఏమి ఐడెంటిఫై చేయలేరు వాళ్ళని. ఈ ఐడెంటిఫికేషన్ ఎట్లా జరగాలో నేను మనకి జ్ఞాన్చంద్ బర్త్డే రోజున ఇది మొదటిసారి పెట్టిన రోజు నేను బోల్డ్ మందిని పోగి చెప్పాను. అందరూ పోగేసి ఎట్లా అంటే ప్రతి విలేజ్ నుంచి ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడు 5వ తరగతిలో చురుకైన పిల్లలు చాలు. ఇది ఆ స్కూల్లో టీచర్ ఎవరో కోచ్ కూడా అవసరం లేదు. చురుకైన పిల్లలు ఒక ఆడపిల్లని ఒక మగపిల్లని ఇద్దరిని అట్లా ఊరూరికి సెలెక్ట్ చేసి ప్రతి స్కూల్ కి మండలంలో కాంపిటీషన్ పెట్టి మండలంలో ఫిల్టర్ చేసి మళ్ళా జిల్లాకి తీసుకెళ్లి జిల్లా నుంచి రాష్ట్రానికి తీసుకెళ్లి అట్లా స్పోర్ట్స్ స్కూల్లో కనుక మండలానికి ఒక స్పోర్ట్స్ స్కూల్ పెట్టాలి కనీసం అప్పుడే సాధ్యపడుతుంది. ఇప్పుడు మనకి అది కూడా ఎంత టైం పడుతుంది, మనకి కనీసం 30 సంవత్సరాలు పడుతుందండి. ఇది మనం టాప్ 10 లోకి రావడానికే కనీసం 30 సంవత్సరాలు పడుతుంది. వాస్తవంగా మాట్లాడుకో, నేను ఈ ప్రాజెక్ట్ తయారు చేశానండి 25 ఏళ్ల క్రితం. ఇక్కడ కావాల్సిన పిల్లలంతా మొత్తం అంటే టోటల్ గా నుంచి నాకు 700 మంది పిల్లలు కావాలి. 700 మంది. ఇది హై స్కూల్ 24 స్కూళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి. అప్పట్లో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ 24 స్కూళ్ళు, 12 మంది ఆడపిల్లలకి 12 మంది మగపిల్లలకి.
అందులో కావాల్సిన పిల్లలు మొత్తం టోటల్గా 3,600 మంది పిల్లలు ఉంటారండి. ఓకే, ఇది స్కూల్ లెవెల్లో. వాళ్ళని ఫిల్టర్ చేసి 10th అయిన తర్వాత ఫిల్టర్ చేసి వాళ్ళని 1,800 తీసుకొస్తాం. అంటే 50% ఫిల్టర్ చేస్తాం. మీరు ఒక క్రైటీరియా రాశారు. టోటల్ గా ఉండేది 7. అట్లాగే మళ్ళా 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మంది పిల్లలు ఇదే ఒలింపియన్స్ 20 నుంచి 40 సంవత్సరాలు 1,600 మంది ఉంటారు. టోటల్ నెంబర్ అంతా కలిపి 7,000. వీళ్ళకి కావాల్సిన ఖర్చు మంత్లీ 1 lakh కాడికి టోటల్ ఎక్స్పెండిచర్ అబౌట్ 70 crores అండి. కానీ గవర్నమెంట్ 1,000 కోట్లు ఖర్చు పెడుతుంది. ఇవన్నీ జరగట్లా అంటే స్కూల్ లెవెల్. అట్లాగే ఇంకొక విషయం, ఇప్పుడు నేను 10th చదివే టైంలో, SLC చదివే టైంలో 11th టైంలో జరిగింది రికార్డు బ్రేక్ ఇవాళ బ్రేక్ చేసినట్టు లేడండి మా స్కూల్లో. మీ స్కూల్లో ఏ స్కూల్లోనూ కూడా రికార్డ్స్ మెయింటైన్ చేయట్లా. అంటే పిల్లలు అసలు ఆటలాడుతున్నాడు, ఎంత పరిగెత్తాడు, ఎంత దూకాడు లేవు. అప్పట్లో ఉండేది రికార్డు ఒకప్పుడు. ఇది నా దృష్టి ఎప్పుడు నేను రికార్డు బ్రేక్ చేయాలని, ఇదిగో ఇది రికార్డు బ్రేక్ చేయాలని నాకు తపన. స్కూల్లో రికార్డు ఎగ్జాక్ట్లీ. అట్లాగే కాలేజ్ రికార్డు. కానీ ఇవాళ ఆల్ ఇండియా లెవెల్ లో మెయింటైన్ చేయట్లా. ఆల్ ఇండియా లెవెల్ లో ఏ గేమ్ లో రికార్డులు మెయింటైన్ చేయట్లా. సెక్రటరీని అడిగితే నేను లాస్ట్ ఇయర్ రికార్డు ఏంటంటే చెప్పలేడు. లాస్ట్ ఇయర్ ఎవరెవరు ఛాంపియన్ అంటే చెప్పలేడు. అంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ అదే మన క్రీడా సంఘాల ఇన్వాల్వ్మెంట్ కానీ, తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ కానీ, నాయకుల ఇన్వాల్వ్మెంట్, ఎవరిది ఇన్వాల్వ్మెంట్ లేదు. ఏదో జాతర అవుతుంది అవుతుంది కానీ టాప్ లెవెల్లో వస్తారు చూడండి. ఇది ఇంటర్నేషనల్ లెవెల్ కి వాళ్ళ సోతాగా నానా తిప్పలబడి వచ్చిన వాళ్ళు కనుక వెళ్తే వాళ్ళకి అవసరానికి మించి ఖర్చు పెడుతున్నారు. కోట్లు గుమ్మరిస్తే వాళ్ళ మనసంతా సంపద మీదకి వెళ్ళిపోతాను. ఇది 1 ఒలింపిక్ వెళ్ళి నెక్స్ట్ ఒలింపిక్ వెళ్ళట్లేదు. 3 ఒలింపిక్ మెడల్ కొట్టగలిగిన పిల్లలు 1 ఒలింపిక్ డబ్బు రాగానే వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి మళ్ళీ వస్తాను సార్. చంద్రశేఖర్ గారు, ఇక్కడ సారేమో ఒక తన జీవిత ధ్యేయంగా ఒక స్కూల్ ఆర్థికంగా అన్నీ ఉండి ఇవన్నీ కాదు, మన దేశం ఒలింపిక్స్లో ఒక్క పథకం లేని సంవత్సరాలు చాలా గడిచినాయి, అలా కాదు రావాలని ఆయన ఫీల్డ్లో ఉన్న కొన్ని సమస్యలు చెప్పారు. బట్ ఇప్పుడు మన ప్రిపరేషన్ ఎలా ఉందో మీరు చెప్పే ముందు చంద్రశేఖర్ గారు, మీరు అన్ని స్పోర్ట్స్ ఫాలో అవుతుంటారు, ముఖ్యంగా క్రికెట్లో అన్ని కామెంటేటర్గా చేస్తూ ఉంటారు. మన ప్రిపరేషన్ ఎలా ఉంది ఈసారి మన ఇండియన్? అంటే గతంతో పోల్చుకుంటే మాత్రం ఇప్పుడు నిజంగానే ప్రిపరేషన్ చాలా బాగుంది. లాస్ట్ టోక్యో ఆఫ్ కోర్స్ ఒక రకమైనటువంటి బూస్టర్ డోస్ లాగా పనిచేసింది మనకి. లాక్డౌన్లో అయినటువంటి ఇది దాన్ని నిజంగా చెప్పుకోవాలంటే బూస్టర్ డోస్ లాగా పనిచేసింది. మనం బెస్ట్ మెడల్స్ గెలిచినటువంటిది. సో అప్పటి నుంచి ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక పర్టికులర్ ప్రపోజల్ తోటి ముందుకు వచ్చి యాక్చువల్గా అంటే టాప్ అనేటువంటిది, అంటే రీచింగ్ ది పోడియం అనే ఒలింపిక్ పోడియం అనేటువంటిది, టార్గెట్ ఒలింపిక్ పోడియం అనేటువంటి దాంతో ఒక మిషన్ని తయారు చేయడం, అలాగనే ఒలింపిక్ మిషన్ కమిటీ అనేటువంటి దాన్ని చేసి దానికి కానీ ఎక్కువ ఫండ్స్ని రిలీజ్ చేస్తూ టాలెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లాగా సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ చేస్తూ శాయికి అన్ని అధికారాలను ఇచ్చేసి కన్సర్న్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రీసెర్చ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ని దాన్ని కండక్ట్ చేయటం. ఇదివరకు ఈవెన్ ఒకసారి మీరు కరణం మల్లేశ్వరి మాటల్ని కనుక గుర్తు చేసుకున్నట్లయితే న్యాచురల్గానే అప్పుడు వాళ్ళకి అసలు ఎవరు అసిస్టెంట్ని పంపించేటువంటిది కూడా లేదు. బట్ ఇప్పుడు అలాగనే వీళ్ళకి ఏంటంటే ఫారిన్ టూర్లు, అక్కడ వాతావరణానికి అలవాటు పడడానికి గాను కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం, కావాల్సినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం ఈ గవర్నమెంట్ ఇదంతా. సో దీని ద్వారా న్యాచురల్గానే ఇప్పుడు మనకి పథక అవకాశాలు పెరిగినాయి ఈసారి డెఫినెట్గా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏదైనా కానీ ఒక్కటండి, ఏదైనా ప్రారంభం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు క్రికెట్ మనం స్వాతంత్రానికి ముందర నుంచి ఆడుతూ ఉన్నాం. బట్ 1983 వరల్డ్ కప్ గెలిచిన తర్వాతే ఇండియాలో బీజం పడింది అనుకోవచ్చు క్రికెట్కి సంబంధించినటువంటిది. సో అట్లాగనే ఈవెన్ టెన్నిస్ అంతకుముందు ఎవరు ఆడలేదని కాదు, బట్ సానియా మిర్జా తర్వాత యాక్చువల్గా టెన్నిస్ వైపు ఆకర్షితులైనటువంటి చాలా మంది ఉన్నారు. యు టేక్ సైనా నెహ్వాల్ తర్వాత మనం పివి సింధుని చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఎవరైనా కానీ సహజంగానే ఒక హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుంది అంటే ఎవరైనా ఒక ఘనకార్యాన్ని చేసి ఒకటి క్రియేట్ చేసేట్లయితే ఎస్ వై డోంట్ వి ఫాలో అనేటువంటి చెప్పిన దానికి కంప్లీట్ రివర్స్ జరిగింది. ఇప్పుడు హాకీ ఒక 7-8 ఒలింపిక్స్ లో మనం గోల్డ్ మెడల్ కొట్టాం, అలాంటివి కంప్లీట్ గా డౌన్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో దానికి ఒకటి అంటే ఇప్పుడు నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడాను న్యాచురల్ గానే. సో ఉండేటువంటి ఆర్గనైజేషన్ ఉండేటువంటి పొలిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఉండేటువంటి ఆ సెక్రటరీ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, నాకు ఆట మాత్రమే ప్రధానం మిగిలినటువంటిది కాదు అనేటువంటిది. ఎప్పుడైతే మీకు అన్ని అసోసియేషన్స్ లోను రాజకీయ నాయకుల ఎంట్రీ అనేటువంటిది జరిగిందో న్యాచురల్ గానే ఎనీ అసోసియేషన్ యు టేక్ ఇట్, అంటే అది క్రికెట్ కావచ్చు లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ రకమైనటువంటిది
క్రికెట్ ఆఫ్ కోర్స్ ఒక ప్రత్యేకమైనటువంటి బాడీ కాబట్టి ఇంకా దానికి అంత ఇది జరగలేదేమో, బట్ మిగిలినటువంటి వాటిల్లో ఎప్పుడైతే మీరు రాజకీయ నాయకుల యొక్క జోక్యాన్ని తీసుకుని వచ్చారో ఆటోమేటిక్ గానే ఆ క్వాలిటీ అనేటువంటిది పోతూ ఉంటుంది. ఇప్పుడు దొరా టైంలో ఏం జరిగింది అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదే నేనేది ఇప్పుడు సపోజ్ నేను ముఖేష్ కుమార్ తోటి నేను పర్సనల్ గా ఇంటరాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ చేసిన సందర్భం ఉంది. ముఖేష్ కుమార్ దాన్ని బాధపడ్డాడు. సో కాబట్టి మేము కొంత ప్రపోజల్ తోటి వెళ్తాం కానీ అది మెటీరియలైజ్ కావట్లేదు అనేటువంటిది. సో కాబట్టి ఎప్పుడైతే ఆటగాళ్ళు కొన్ని ప్రపోజల్స్ తోటి వెళ్తారో, మాకు ఇవి కావాలి అని వెళ్తారో, దానికి సరిపోయినటువంటి రెస్పాన్స్ కన్సర్న్ అసోసియేషన్స్ రాకపోతే కనుక ఏం చేస్తారు వాళ్ళు మాత్రం ఆటగాళ్ళు. అందుకనే మీకు ఆ డౌన్ ఫాల్ అనేటువంటిది, హాకీకి సంబంధించి ఆ డౌన్ ఫాల్ అనేటువంటిది స్టార్ట్ అయింది. అందుకు ఒక మాట ప్రసాద్ గారు చెప్పారు సార్ ఇందాకంటే, నేను ఇది అయ్యాక సరే సెకండ్ రౌండ్ మన యువైటెడ్ లో గెలిచే అవకాశం ఉంది, ఇది మాట్లాడుకుందాం. గ్రాస్ రూట్ లెవెల్ నుంచి రియల్ టాలెంట్ని ఐడెంటిఫై చేసే మెకానిజం ఇప్పటికి కూడా కొంత ఒక లెవెల్కి వచ్చాక, సరే నేషనల్ లెవెల్కి వచ్చాక, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ ఒలింపిక్స్ కమిటీస్ వాళ్ళు ఏదో ఒక లెవెల్కి వచ్చిన వాళ్ళని బాగా ట్రైన్ చేసుకోవటం. ఆయన చెప్పారు ఇందాక పిఎస్ రావు గారు, కేపీ రావు గారు, ఒక 20 లక్షల మంది ఆడుతున్నారు, వాళ్ళ ముందుకు వచ్చిన కొద్ది మందికి ఎంకరేజ్మెంట్ బాగానే ఉందని. బట్ అసలు మొత్తం 40 కోట్ల మంది పిల్లలు స్కూళ్ళల్లో ఉంటే వీళ్ళల్లో ఆయన చెప్పినట్టు ఆ ట్రాక్ రికార్డు మెయింటైన్ చేస్తే స్కూల్ లెవెల్ రికార్డు అంటే దాన్ని ఐడెంటిఫై చేసే మెకానిజం ఏమాత్రం అన్నా కొంచెం అన్నా ఉందా అది మనకి మండల స్థాయిలో స్కూల్ స్థాయిలో? కరెక్ట్, ఇది మీకు వచ్చిన దానికనే ఖేలో ఇండియా అనేటువంటిది వచ్చింది. యాక్చువల్ గా గ్రాస్ రూట్ లెవెల్లో ఇది లేదు అనేటువంటి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించింది కాబట్టి ఖేలో ఇండియా తీసుకొని రావడం వాళ్ళలో ఆ రకమైనటువంటిది. కానీ గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి దాన్ని ఐడెంటిఫై చేయాల్సినటువంటిది ఎవరు? అగైన్ లోకల్ బాడీస్. సో కాబట్టి అక్కడ మన దగ్గర ఇలా ఉన్నారు అనేటువంటిది. ఇప్పుడు యు టేక్ తణుకు అమ్మాయి జ్యోతికాని తీసుకుంటే కనుక లోకల్లో కొంత అమ్మాయికి సపోర్ట్ దొరికింది కాబట్టి, వాళ్ళ నాన్న ఎంకరేజ్మెంట్ కూడా ఉంది కాబట్టి న్యాచురల్ గానే రాగలిగింది. సో కాబట్టి ఒక్కటి పేరెంట్స్ నుంచి రావాలి అది. ఇప్పుడు మీరు కనుక చూసుకున్నట్లయితే క్రికెటర్ కనుక అయ్యేట్లయితే ఐపీఎల్ ఉంది, లేకపోతే రంజీ ట్రోఫీలో కూడా అమౌంట్ వస్తుంది, అంటే రిటర్న్స్ గ్యారంటీ అనేటువంటిది క్రికెట్ లో ఉంది. మీకు ఒక పూర్తి స్థాయి ప్రొఫెషనల్ లాగా తీసుకుంటే కనుక అనేటువంటిది. సో అందుకని క్రికెట్ వైపు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. అలాగే కాకుండా ఈవెన్ పీటీ ఉషా ఒక సందర్భంలో అదే బాధపడింది, మేము దేశానికి గాను పథకాన్ని తెచ్చిన తర్వాత మాకు మీరు సహాయం చేస్తే ఉపయోగం లేదు, అది చేరుకునేందుకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించండి మీకు అని చెప్పేసి పీటీ ఉషా ఓపెన్ గా నేషన్ కి అప్పీల్ చేస్తుంది. సో కాబట్టి ఆ పరిస్థితి లేకుండా మా వాళ్ళని కనుక డిఫరెంట్ మాడ్యూమ్స్ లో మేము కనుక ఎంకరేజ్ చేసేట్లయితే స్పోర్ట్స్ లో గ్యారంటీ ఉంటుంది. ఏ తల్లిదండ్రులైనా ఆలోచించేది ఏంటి అట్ ద ఎండ్ వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు ఏంటి అనేటువంటి. సో కాబట్టి ఎంకరేజ్ చేయడానికి ఇప్పటికీ రెడీగా ఉన్నారు పిల్లలు. యు గో టు ఎనీ అకాడమీస్, అంటే ఒక క్రికెటే కాదు, మీరు ఏ అకాడమీకి వెళ్ళినా కానీ డెఫినెట్ గా కనీసం ఒక 50-60 మంది పిల్లలు ఉంటూ ఉంటారు. కానీ వాళ్ళలోంచి దాన్ని పిల్లలు ఒకటి ప్రొఫెషనల్ గా ఎందుకు తీసుకోలేకపోతున్నారు, లేకపోతే పేరెంట్ ఎందుకు ఎంకరేజ్ చేయలేకపోతున్నాడు అంటే ఎట్ ద ఎండ్ వాట్ ఐ విల్ గెట్ ఫ్రమ్ దట్ అనేటువంటి దానికి. సో దానికి కనుక కన్సర్న్ అసోసియేషన్స్ భరోసా ఇచ్చేట్లయితే కనుక డెఫినెట్ గానే రాటుదేళ్తారు పిల్లలందరూ కూడా. ఇప్పుడు మీరు ధీరజ్ యాక్చువల్ గా డెఫినెట్ గా మనకి బహుశా వచ్చేటువంటి మొట్టమొదటి మెడల్ ధీరజ్ దే అయ్యి ఉండొచ్చు కాక. సో కాబట్టి ఇట్లాంటి ఇది ఉన్నటువంటిది. ఇప్పుడు మీరాబాయి చాను ఎక్కడుంది, ఎట్లా మనకి మెడల్ తెచ్చింది, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో కాబట్టి అట్లాంటి వాళ్ళని ఇది చేసి వాళ్ళల్లో రకమైనటువంటి స్ఫూర్తిని రగిలించగలిగేట్లయితే కనుక డెఫినెట్ గానే మనకు వస్తాయి. నేను ఒకసారి గగన్ నారంగ్ తోటి పర్సనల్ ఇంటరాక్షన్ ఇంటర్వ్యూలో అడిగితేను గగన్ నారంగ్ ఒకటే అన్నాడు, నేను కొట్టేటువంటి ఆ 1 నిమిషం మెడల్ కోసం 1800 గంటలు నేను కష్టపడ్డాను. సో కాబట్టి 1800 గంటలు కష్టపడేటువంటి ఆ పేషెన్సీ గగన్ నారంగి ఉంది కాబట్టి మనకి మెడల్ని తేగలిగాడు. సో కాబట్టి ఆ రకమైనటువంటి పేషెన్స్ ని, ఆ కసిని కలిగించాల్సినటువంటిది ఎవరు? సొసైటీలో ఉన్నటువంటి మనమే. అది లేకపోవటం కూడా ఒకటి, ఆ రకమైనటువంటి ఇన్స్పిరేషన్ ని క్రియేట్ చేయగలగాలి. దానికి మళ్ళీ ఎట్ ద ఎండ్ అగైన్ మీ కన్సర్న్ అసోసియేషన్స్ బాధ్యత వహించాలి. మళ్ళీ వస్తాను సార్. మోహన్ గారు ఇక్కడ సరే మనకి ఏ రంగాల్లో మెడల్స్ వచ్చే అవకాశం ఉందని మాట్లాడుకునే ముందు గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న ఇప్పుడు ఖేలో ఇండియా ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్రామీణ క్రీడలను ఏదో జరుపుతున్నాయి. అయితే ప్రసాద్ గారు ఒక పాయింట్ చెప్పారు, అక్కడికి మందలు వస్తున్నారు, మండల లెవెల్లోనూ జిల్లా లెవెల్లోనూ అదేదో ఒక మీడియా ఈవెంట్ లాగా జరిగిందంటే జరిగింది తప్ప నిజంగా ఒక డేలో పిల్లల్లో టాలెంట్ అంటే ఒక 100 మందిలో ఒక ఈవెంట్లు అంటే ఐడెంటిఫై చేయగలుగుతారు. ఒక 4-5 వేల మంది పిల్లలు వచ్చి ఒకళ్ళు ఇద్దరు అక్కడ వీళ్ళని టాలెంట్ టెస్ట్ చేసేవాళ్ళు ఉంటే అసలు ఎవరిని మనం టెస్ట్ చేయగలుగుతాం అన్నది ఒక ప్రశ్న వస్తుంది. మోహన్ గారు, ఈ మెకానిజం ఏమైనా మార్పు రావాలా? అంటే స్కూల్ లెవెల్ నుంచి కంపల్సరీ స్పోర్ట్స్ ఉండాలండి. అంటే స్పోర్ట్స్ అండ్ స్టడీస్ టుగెదర్ ఉండాలా. అండ్ మోర్ ఓవర్ స్పోర్ట్స్ అథారిటీ ఇప్పుడు చంద్రశేఖర్ చెప్పినగా
స్పోర్ట్స్ అథారిటీ ఓన్లీ టాలెంట్ సర్చ్ లో ఐడెంటిఫై చేయాలి ఏ గేమ్స్ తో చాలా మంచి పెర్ఫార్మ్ చేయవచ్చు. అండ్ ఫ్యూచర్ లో ఏమవుతుందంటే మనం చైనా ఈవెన్ జపాన్ లాంటి కంట్రీస్ మన ఏషియన్ కంట్రీస్ వాళ్ళు ఎట్లా డెవలప్ చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా ట్రైనింగ్ సెషన్ వాళ్ళు మనం వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్ ఆల్సో. అంటే ఓన్లీ మన పిల్లల్ని ఫ్యూచర్ ఉన్నదంటే ఫ్యూచర్ ఉంటే కూడా ఆయన కాంపిటీషన్ లో దింపాలండి. ఆయన ఇంటర్నేషనల్ లెవెల్ ఏమవుతుంది ఆయన పెర్ఫార్మెన్స్ పైన డెఫినెట్ చాలా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ ఇయర్ మనం 7 మెడల్స్ కన్నా ఎక్కువ ఈసారి రావచ్చు, ఒక ఛాన్సెస్ చాలా బ్రైట్ ఉన్నది. అండ్ పివి సింధు 3rd మెడల్ రావచ్చు ఈ ఒలింపిక్స్ లో. బట్ ఒలింపిక్స్ లో నువ్వు పార్టిసిపేట్ చేసేమంటే ఆ కాన్ఫిడెన్స్ తోటి నువ్వు డెఫినెట్లీ ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు అని అట్లాంటి ప్లేయర్స్ ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఇంకొక పాయింట్ మోహన్ గారు, ఇక్కడ అంటే అసలు ఫండమెంటల్ గా ఇందాక ప్రసాద్ గారు ఫస్ట్ లోనే ఆ పాయింట్ చెప్పారు, స్పోర్ట్స్ పథకాల కోసమే కాదు శారీరక దారుఢ్యం కోసం కూడా. ఇప్పుడు శారీరక దారుఢ్యం కోసం స్కూల్లో ఆటలు ఆడుతుంటే సరే టాలెంట్ ఉన్నాడు, ఇంట్రెస్ట్ ఉన్నాడు, తల్లిదండ్రులు ఎంకరేజ్ చేసిన వాళ్ళు ముందుకెళ్తారు. అసలు మా పిల్లలు ఆడకూడదు పొరపాటును కూడా, మా పిల్లలు చదువుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, లక్షలు సంపాదించాలి, ఈ జాబ్ కెరీర్సే తప్ప అసలు ఆటలు ఆడటం దండగన్న దగ్గర చాలా మంది పేరెంట్స్ ఉన్నారు. అలాగే సౌకర్యాలు లేవని కూడా మాట్లాడుతూ ఉంటారు, ముఖ్యంగా మధ్యతరగతికి సంబంధించి. ఇప్పుడు మనకు వస్తున్న వాళ్ళలో కూడా మోహన్ గారు మీరు గమనించి ఉంటారు, మెజారిటీ టాలెంట్ నార్త్ నుంచి, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అస్సాము, గౌతీను, మణిపూర్, దీపా కర్మకర్ ఆ మూల ఎక్కడి నుంచో వచ్చింది, ఈసారి లేదనుకుంటా తను, త్రిపుర, అగర్తలా నుంచి. కనీసం అటు ఆడుతున్నంత కూడా మనకి సౌత్లో ఆటల మీద తల్లిదండ్రులు పిల్లలకి అసలు ఆసక్తి చూపించట్లేదని అంటున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి మోహన్ గారు? అంటే మీరు చూడండి, మన ఇండియన్ పేరెంట్స్ వచ్చి దే హావ్ టు మేక్ దేర్ మైండ్. ఎందుకంటే స్పోర్ట్స్ లో చాలా మంది నాట్ ఓన్లీ పెర్ఫార్మెన్స్ వైజ్ వాళ్ళ డిసిప్లిన్ ఇన్ లైఫ్ కూడా చాలా నేర్పిస్తుంది. స్పోర్ట్స్ ఓన్లీ నాట్ టు విన్ మెడల్స్, యూ క్యాన్ బి వెరీ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ లైఫ్. ఇంకోటి వచ్చి డిసిప్లిన్ ఉండొచ్చు, నువ్వు స్టడీస్ లో కూడా బాగా పెర్ఫార్మ్ చేయొచ్చు. అండ్ నువ్వు వాకింగ్ స్టైల్లోనే కాన్ఫిడెన్స్ గా నువ్వు ఎవరన్నా ఫేస్ చేయొచ్చు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఓన్లీ స్పోర్ట్స్ లో వస్తుందండి. అండ్ ఆ స్పోర్ట్స్ మెన్ డెఫినెట్లీ మన కంట్రీ కోసం మనం అచీవ్ చేయాలంటే ట్రైనింగ్ సెషన్ ఇంకా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఐడెంటిఫై చేసి వేల కంట్రీస్ ఎట్లా వాళ్ళు విన్ చేస్తున్నారు, వాళ్ళ కోచెస్ ని మనం ఇండియాలో పిలిచి వాళ్ళ కోచింగ్ ఇచ్చుకుని తర్వాత హెల్త్ చాలా బాగుంటది. కానీ యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ డైట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గుడ్ డైట్ వాట్ ఈస్ ద యూస్ అండి. చాలా మంది మన ఇండియన్ కంట్రీస్ చూసే డెఫినెట్ బ్యాక్వర్డ్ countries than other countries in sports. And definitely not only నువ్వు స్పోర్ట్స్ ఆడితే ఆయనకి మంచి డైట్ ఉండాలా, అండ్ ప్రాపర్ స్లీప్ ఉండాలా, అండ్ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఆయనకి రావాలా. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఆయన డెఫినెట్లీ అచీవ్ చేయొచ్చండి. అంటే లాస్ట్ ఇయర్ కన్నా మనం డెఫినెట్లీ మనం చాలా మెడల్స్ రావచ్చు, 10 to 12 రావచ్చు. బట్ నీ కాన్ఫిడెన్స్ లెవెల్ తోటి డెఫినెట్లీ ఈవెన్ సైకలాజికలీ యూ వెన్ యూ ఫేస్ ది ఆపోనెంట్ సైకలాజికలీ వాళ్ళు బీట్ చేస్తారు. దే విల్ స్టేర్ అట్ యూ, దే విల్ సీ దట్ యూ డోంట్ పెర్ఫార్మ్ వెల్. అదన్నీ ఓవర్కమ్ రావాలంటే ఈ డెఫినెట్లీ యూ మస్ట్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ట్రైనింగ్ అండ్ రైట్ సార్. రావు గారు, ఈసారి మనకి దాదాపు ఒక 30 ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు నాకు గుర్తుండి, ప్రధానంగా మనకి బ్యాడ్మింటన్ సార్ 117 మంది టీమ్. సరే ఈవెంట్స్ నేనంటుంది 16 ఈవెంట్స్, బ్యాడ్మింటన్, ట్రాక్ అండ్ ఫీల్డ్, షూటింగ్, ఆర్చరీ, ఇలా డిఫరెంట్ ఇవి ఉన్నాయి, హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్ ఇవన్నీ ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా మనకి తెలుగు రాష్ట్రాల నుంచి ఒక 8-9 మంది పార్టిసిపెంట్ ఉన్నట్టున్నారు. దీనిలో ఒక గర్ల్ ఈ 5000 మీటర్స్ అలాగే 3000 ట్రిపుల్ చేజ్ రెండిట్లో ఒకే అమ్మాయి ఉంది. నిజంగా అవి చాలా అంటే చాలా స్టామినాతో కూడుకున్న ఇవిగా సార్. వీటిల్లో కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి అమ్మాయిలు వస్తున్నారంటే నిఖత్ జరీన్ ఎలాగ ఉంది బాక్సింగ్లో, ఎలా అంటే వీళ్ళకి ఈసారి అవకాశాలు ఎలా ఉన్నాయి, మొత్తంగా మెడల్స్ గెలవడానికి మనకి ఏ రంగాల్లో ఛాన్స్ ఉంది రావు గారు? సార్ ఇంత 8,000 లక్షల మంది ఆడపిల్లలు ఒక ఆడపిల్లని
ఆ అదృష్టం కొద్ది మనకు దొరికింది. ఆ పాపను మనం మాక్సిమం రిజల్ట్ వచ్చినాక ఐడెంటిఫై చేశారు. రిజల్ట్ రాకముందు ఎవరు దానికి ఆ పాపలు ఇచ్చారు స్పాన్సర్షిప్ లో కానీ ఎక్కడ చేయలేదు. అలాగే ఇప్పుడు అథ్లెట్స్ లో కూడా అథ్లెట్స్ కి ప్రాక్టీస్ చేసుకోవడానికి మన దగ్గర లేక ఫెసిలిటీస్ లేక ఒక పాప ఏమో ఒరిస్సా వెళ్ళింది, మన ఆంధ్ర అమ్మాయి ఏమో హైదరాబాద్ వచ్చింది. మా దురదృష్టం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్ర లేదు. రైఫిల్ షూటింగ్ కన్నా హైదరాబాద్ రావాలి, సైక్లింగ్ వెలోడ్రామ్ కన్నా హైదరాబాద్. ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిమం లేకపోవడం కూడా కొంత దురదృష్టకరం. అది ఇప్పుడు వచ్చేది కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్. 5 నుంచి 10 ఏళ్ళు ప్లాన్ చేసుకుంటూ వచ్చింది. ఈ పిల్లలందరినీ కూడా నేను ఇందాకే చెప్పాను, ఎవరైనా సరే ఐడెంటిఫై చేసిన పిల్లల్ని దేశానికి అంకితం చేయాలి. ఎలా మిలిటరీ వాళ్ళు కనుక దేశానికి అంకితం అయిపోయి డూ ఆర్ డై లాగా పనిచేస్తారు బోర్డర్స్ లో కానీ మిలిటరీలో కానీ, వాళ్ళ పారిపోయి వచ్చినా కూడా మళ్ళీ తీసుకెళ్లిపోతారు. ఆ రకమైన సిస్టమ్ స్పోర్ట్స్ లో లేదు. ఇప్పుడు స్పోర్ట్స్ హాస్టల్స్ కొన్ని చోట్ల వెల్ఫేర్ హాస్టల్స్ అయిపోయి. ఐ డోంట్ వాంట్ క్రిటిసైజ్, కానీ స్ట్రక్చరల్ సిస్టమ్ మారాలని అడ్వైజ్ చేస్తాం. ఈ పిల్లల్ని ఆ తల్లిదండ్రులు డెడికేటెడ్ గా దేశానికి అప్పచెప్తున్నాం మేము అని చైనా వాళ్ళకి అప్పచెప్తే ఆ పిల్లలకి తరపున వాళ్ళ లైఫ్ సెక్యూరిటీ, ఆ లైఫ్ షూరిటీ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తే ఏ తల్లిదండ్రులైనా 10-15 సంవత్సరాల పిల్లల్ని దేశానికి అప్పచెప్తారు. వాళ్ళు కష్టపడి రిజల్ట్ ఓరియంటెడ్ గా పనిచేస్తారు. అలా లేక వ్యావరింగ్ మైండ్ లో ఇటు చదువు లేక, అటు స్కూల్ ఎడ్యుకేషన్ లేక, స్పోర్ట్స్ లేక, ఈ వ్యావరింగ్ మైండ్ లో అటో గిట్టు కడిగేసి చివరికి గడ్డు కాకుండా తల్లిదండ్రులకి ప్రధానంగా ఈ భయమే ఉంది వాస్తవంగా మీరు మాట్లాడితే. అదే సార్, ఇప్పుడు మనం ట్రస్ట్ వర్ది క్రియేట్ చేయాలండి. క్రీడా సంఘాలైనా ప్రభుత్వం అయినా, మీకు చాలా ఫ్రాంక్ గా చెప్తాను, 100 సంఘాల్లో 70 సంఘాలు జేబులో డబ్బులు ఖర్చు పెట్టి కష్టపడి పనిచేసి సిబిఆర్ ప్రసాద్ గారు మాలాటలో చేసేవాళ్ళు ఉంటాం. 30% తప్పు చేసేవాళ్ళు ఉంటాం. 30% తీసుకుని మొత్తాన్ని అర్థం మనం ఈ 70% పని చేయకపోతే అసలు ఫర్ ఎగ్జాంపుల్ 1950-1960 లో మా జిల్లా నుంచి తమ్ముడు రాజగోపాల్ గారు, కాంగ్రెస్ వెయిటిప్లింగ్ గారు, వాళ్ళకి ఏం ఎక్విప్మెంట్ లేదు, సొంత వ్యాయామశాలలో ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి వచ్చిన మెడల్ రిజల్ట్ వాళ్ళ వరకు ఎవరు బ్రేక్ చేయాల. కాంగ్రెస్ వారు వచ్చిన ఏషియన్ గేమ్స్ లో మెడల్స్ ట్రాక్ రికార్డ్ ఇంతవరకు బ్రేక్ చేయాల. అప్పుడు ఇటువంటి ఫెసిలిటీస్ ఏం లేవు. కాబట్టి మనం కూడా స్వయం శక్తి కమిట్మెంట్ మనకు ఉండాలి. ఏ క్రీడాకారుడు ఆ క్రీడకు ఉండాలి, ఏ తల్లిదండ్రులు వాళ్ళకు ఉండాలి. ఒక అబ్బాయి ఇంటికి ఒక అమ్మాయిని దేశానికి అంకితం చేస్తానే ఫీలింగ్ తో కమిట్మెంట్ ఉంటే డెఫినెట్ గా విల్ బి ఫస్ట్ 10. ఒకటి వస్తుందని నేను చెప్పను, ఫస్ట్ 10 లో రావడానికి అవకాశం ఉంది. దానికి లాంగ్ రన్ ప్లాన్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ పెట్టుకుని 8th 9th క్లాస్ నుంచో మన 8-9 సంవత్సరాల నుంచి పిల్లలు అడాప్ట్ చేసుకుని వాళ్ళకి ఓన్లీ గేమ్ చేయటం. వాళ్ళకి 20 సంవత్సరాలు వచ్చాక ఏదో ఉద్యోగం ఇచ్చో ఇంకో సెక్యూర్ 1 కోటి 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు ఆ ఫ్యామిలీకి ఇచ్చేసి పంపించేయడం. అట్టా ఉంటే అవుతుంది. కానీ ఇప్పుడు మాకున్న వీక్నెస్ ఏంటంటే ఈ నేషనల్స్ కానీ ఏదో దాంట్లో ఉద్యోగం చేస్తారు, మానేస్తారు. ఆ లైఫ్ ఎండ్ అయిపోయింది. ప్రొడక్షన్ ప్లాంట్ పిల్లలు తయారు చేసే ప్రొడక్షన్ సెంటర్ లాగా అవుతున్నాం, కానీ ఆ ప్రొడక్షన్ చివరి దాకా ఉపయోగించుకోలేకపోతాం. మీరు చూడండి, 60 సంవత్సరాలు వచ్చేవాళ్ళు కూడా ఇతర దేశాలు ఒలింపిక్స్ ఆడితే మనకి 30 సంవత్సరాలు వచ్చేవాళ్ళు పిల్లలు రిటైర్ అయిపోతున్నారు. ఎందుకంటే మాక్సిమం 30 దాటితే ఆడేది తక్కువ. మనకి జీన్స్ ఇందాక చెప్పారు, నార్త్ ఈస్ట్ లో జీన్స్ కానివ్వండి, అక్కడ అట్మాస్ఫియర్ కానీ జియోగ్రఫికల్ ఏరియాలో ఆ పిల్లలకు వస్తుందా స్టామినా ఎక్కువ ఉంటుంది మన పిల్లలకి. అది ఒకటి తేడా. వాళ్ళకి ఈ స్పోర్ట్స్ నేను గమనించింది కూడా ఇంకోటి ఉంది సార్. అసలు బాగా పేదరికంలో ఉన్న వాళ్ళే నానా కష్టాలు పడైనా ఆడిస్తున్నారు. కాస్త మధ్యతరగతికి వచ్చిన వాళ్ళు దీని జోలికి పోట్ల. 190 మంది బడుగు బలహీన వర్గాలు మెసేజ్ కుటుంబాలు కానీ డబ్బుల మహారాజు గారి టెన్నిస్, బ్యాడ్మింటన్, ఏదైనా డబ్బులున్న ఆటలాడుతున్నారు కదా స్క్వాష్, అలా డబ్బులు ఆడేవన్నీ కూడా బలహీన వర్గాలు కింద గేమ్ ఆడతారండి. వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఇప్పుడు ఇందాక చెప్పాను, బస్ ఛార్జీలు ఖర్చు పెట్టాలి, కన్స్ట్రక్షన్ లేవు, బస్ పాసులు లేవు. వీళ్ళందరికీ రైల్వే కన్స్ట్రక్షన్ లేక నేషనల్ స్కాల్ ఉంటే సొంత కొన్ని సంఘాలు పెట్టుకుంటే డబ్బులు, కొన్ని సంఘాలు పిల్లల దగ్గర వస్తుంది చెప్తారు. వాళ్ళు ఈ మధ్యవర్తి కుటుంబాలు వాళ్లే బతకాలా, ఈ పిల్లలకి డబ్బులు ఇచ్చి 1000 సంవత్సరం నేషనల్స్ కి పంపించాలా? ఈ కాన్సెప్ట్ ఎవరా? ఇప్పుడు మేము 3400 కోట్లు స్పోర్ట్స్ కి బడ్జెట్ పెట్టామని నేను చెప్పారు. ఒక 100 కోట్లు రైల్వే కన్స్ట్రక్షన్ ఇస్తే కొన్ని లక్షల మంది క్రీడాకారులు బెనిఫిట్ అవుతారు, ఎక్కువ మంది నేషనల్స్ పాల్గొంటారు. ఈ కన్స్ట్రక్షన్ లేకపోవడం వల్ల 25-30% పిల్లలు మానేస్తారు, డబ్బులు పెట్టుకోలేక. ఇవన్నీ ఎవరు ఆలోచించారు? మెడల్స్ తెచ్చి ఇండిపెండెన్షిప్ ఇస్తారు, ఐటీ ఇస్తారు, పబ్లిసిటీ చేసుకుంటారు. వెళ్ళే ముందు సెండా పార్టీలు ఇస్తారు, ఐటీ ఇస్తారు, పబ్లిసిటీ చేసుకుంటారు. ఇది కాదని మనకు కావాల్సింది. ఒక క్రీడాకారుడు మెడల్ ఒలింపిక్ మెడల్ కొట్టాడు, ఏం చేయాలి దానికి సమాధానం కావాలి. ఆ సమాధానం ప్రభుత్వం నుంచి రావాలి, పబ్లిక్ నుంచి రావాలి. ఇంకోటి కార్పొరేట్ సెక్టర్ సిఎస్ఆర్ ఫండ్స్ పెట్టి ఎవరికైనా సొంత దుకాణాలు పెట్టి ఆ సిఎస్ఆర్ ఫండ్స్ డైవర్ట్ చేసుకుని వాళ్ళు మెహర్బానీ వదిలి చేస్తారు. కానీ దాంట్లో నుంచి కంపల్సరీ స్పోర్ట్స్ కింద ఫండ్ ఇవ్వాలి. అయితే ఒక సిఎస్ఆర్ కంపెనీ ఒక గేమ్ ని అడాప్ట్ చేసుకుని వాళ్ళు దాన్ని స్పాన్సర్ చేసి ఆ గేమ్ డెవలప్ చేసి ప్రమోట్ చేయాలనేటువంటి కండిషన్స్ పెట్టట్లేదు. అలాంటి
ఏదైనా భయం వల్ల బతుంటే ఇండియాలో మాట్లాడతారు కానీ వదిలేస్తే ఎవరు మన మాట వినరండి. అవును, దీనికి అవును. ఫిక్స్డ్ రూల్స్, ఎయిమ్స్, ఆబ్జెక్ట్స్ పెట్టాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం అండి. రైట్ సార్. ప్రసాద్ గారు, ఇక్కడ మీరు ఇందాక చెప్పారు జ్యోతికాశ్రీ ప్లేయర్ గురించి. అంటే ఒలింపిక్స్కి వెళ్ళిన అమ్మాయికి కూడా అంతర్జాతీయ స్థాయిలో కొంత జూనియర్ లెవెల్లో, సబ్ జూనియర్ లెవెల్లో సపోర్ట్ లేకుండా పోయింది. ఏంటి అది ఒకసారి చెప్పండి. ఉదాహరణ జ్యోతికాశ్రీ అండి. ఓకే. ఆమె సబ్ జూనియర్ లెవెల్లో ఉన్నప్పుడు అనుకుంటాను సమ్ ఇంటర్నేషనల్ మీట్ కొంది. ఓకే. ఒక 25,000 రూపాయలు ఎవరు గవర్నమెంట్ కానీ వాళ్ళ కాలేజ్ కానీ లేకపోతే ఎవరు లేరు. పేరెంట్స్ హ్యాండ్ టు మౌత్. ఆయన ఏదో చిన్న వృత్తి, చేతి వృత్తి చేసుకుని బతుకుతున్నాడు. ఓన్లీ బికాస్ ఆఫ్ ద పేరెంట్, బికాస్ ఆఫ్ ద ఫాదర్. టుడే దట్ గర్ల్ ఈస్ దట్ ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉండబట్టి ఇది వెనకటి రోజుల్లో మేము చిన్నప్పుడు విన్నాము. ఈ మత యుద్ధాలు జరిగే టైంలో హిందుత్వాన్ని కాపాడటం కోసం ప్రతి ఇంటి నుంచి ఒక సిక్కును తయారు చేశారంట. అట్లా ఇందాక కేపీ రావు గారు చెప్పారు చూడండి, ఇంటికి ఒక క్రీడాకారుని నేను ఇవ్వాలి, లేదా కనీసం మన ఊరికి ఒక క్రీడాకారుని ఇవ్వాలి అనే లెవెల్లో వస్తే గానీ మనం చైనాతో పోటీ పడలేమని. సో ఇప్పుడు ఈ జ్యోతికాశ్రీ లాంటి పాపకి మీలాంటి వాళ్ళు సపోర్ట్ అప్పుడు లాస్ట్ మూమెంట్ లో వినాయక్ ప్రసాద్ నా దగ్గరికి వచ్చి, ఈ పాప చాలా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తుందండి, ఏదైనా సహాయం చేస్తారో, మీరు చాలా చేశారు, మీరు కూడా అలసిపోయినట్టు ఉండరు, అడగలేకపోయాను నేను అని చెప్తే ఎమ్మటే నేను ఒక 25,000 రూపాయలు ఇచ్చాను. ఆ పాప ఇవాళ ఒలింపిక్స్ లో ఉంది. ఐ నో వన్ ఎక్స్పోజర్ హౌ మచ్ అంతే కదా, వాళ్ళకి అసలు తెలుస్తుంది. ఎందుకంటే నేను వ్యాపారంలో వెళ్ళినప్పుడు ఒక వరల్డ్ పౌల్ట్రీకి వెళ్ళగానే నాకు ఒకసారి ఓపెన్ అప్, నా బిజినెస్ ఎంత పెద్దగా చేశారంటే ఒకసారి చూడగానే. సో ఆ ఎక్స్పోజర్ ఇస్ ఇంపార్టెంట్. మన పిల్లలకి ఎక్కడ ఎక్స్పోజర్ లేదు, ఎక్స్పోజర్ లేదు. అట్లాగే సింధు పేరెంట్స్ ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరు కూడా పైకి రాడు. సింధు ఇస్ వన్ ఎగ్జాంపుల్, బికాస్ ద పేరెంట్స్, బోత్ ద పేరెంట్స్ ఆర్ దే నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద స్పోర్ట్స్. అండ్ ఇక్కడ ఈ జ్యోతికాశ్రీ తండ్రి కూడా స్కూల్ బాయ్. సో ఆ కసి అతనిలో ఉంది. సో దీస్ ఆర్ ద టూ ఎక్స్పీరియన్స్. దేర్ ఆర్ మెనీ who have come up in the sports. Their parents, because of the parents involved, they have come up. Otherwise it is not possible. Let the government spend any amount of money. If the parent is not interested, you can never make him. ఎందుకంటే ఇందాక ఏదో మిడిల్ క్లాస్ అన్నారు, అసలు రియల్ టాలెంట్ రావాల్సింది మిడిల్ క్లాస్ నుంచి. బట్ ఒక్కరు కూడా రావట్లేదు. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ ఓన్లీ ఇన్ మేకింగ్ మనీ. ఇది మనీ చదువు, మనీ, డబ్బు, ఇంత తప్పితే. నిజంగా నాకు చూస్తుంటే వీళ్ళ ఎక్కువ మంది అసలు మనకి సౌత్ నుంచి లేరు సార్, అంతా నార్త్ నుంచి. సౌత్ లో సింధు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ ఈ కష్టమైన ఇప్పుడు రెజ్లింగ్ ఎస్పెషల్లీ నార్త్ నుంచి వచ్చే వాళ్ళు దేర్ ఫుడ్, ఎస్పెషల్లీ ఆ మణిపూర్ నుంచి గర్ల్స్ వెయిట్ లిఫ్టింగ్ వచ్చారు. వాళ్ళు భోజనం ఇది మంచి ఫుడ్ పెడతారనే వస్తారు. లాస్ట్ టైం జిమ్నాస్ట్ నాకు గుర్తు, దీపా కర్మకార్ చదివితే త్రిపుర దగ్గర ఏదో మారుమూల గ్రామం, నేను అడిగాను చాముండేశ్వర్ గారు ఏదో కారు ఇస్తే ఆ కారు తీసుకోవడానికి అసలు దారి లేదా ఆ ఊర్లో వాళ్ళ ఇంటి దగ్గరికి అని చెప్పారు. అట్లా ఎందుకు నేను మన నీలం శెట్టి లక్ష్మి ఒక అర్జునావుడి విన్నారు, ఆమెతో ఒకసారి ఇంటర్వ్యూ తీసుకున్నాను. నేను క్యాష్ అవార్డు ఇస్తే వచ్చింది ఆవిడ. అమ్మ మీరు ఎట్లా వచ్చారు, అసలు మీరు కూలి చేసుకునే వాళ్ళు మీరు ఎట్లా ఇది వచ్చారంటే, అప్పుడేముందండి మా కోచ్ ఒక్కడు మమ్మల్ని ఎంకరేజ్ చేశాడు, మేము పని చేస్తున్నాం, బలంగా ఉండం, ఎమ్మటే మెడల్ కొట్టాం, తీసుకెళ్లి మాకు క్యాంప్ పెట్టారు పటియాలలో. కావాల్సిన తిన్నంత ఇచ్చారు మాకు. నాకు తిండి పుష్టి బాగా ఉంది. విత్ ఇన్ 2 years లో దే హావ్ బికమ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అవ్వగలిగారు. ఇది చిన్నప్పుడు కష్టపడి వాళ్ళకి తిండి పుష్టి అరుగుతుంది, తిండి పుష్టి ఉంటుంది కాబట్టి మంచి ఫుడ్ రాగానే దాని తగ్గ మంచి కోచ్ దొరికి ఆ ఎక్స్పోజర్ ఉంటే కమపదా. ఎక్స్పోజరే ఇంకా చాలా కావాలి. చంద్రశేఖర్ గారు, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న దానిలో ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది, సింధు దగ్గర నుంచి మొదలు పెడితే జ్యోతికాశ్రీ దాకా చాలా మంది ఉన్నారు, 7-8 మంది. ఇంకొకటి నాకు అబ్జర్వేషన్ కనపడుతుంది, ఇప్పటికీ కూడా ఇందాక రావు గారు చెప్పారు 100 పైగా ఇవి ఉంటే ఒక 16 మన స్పోర్ట్స్ మెన్ పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా వీటిల్లో ఇంకా అసలు మనం అడుగు పెట్టని ఈవెంట్స్ కూడా చాలా ఉన్నాయి ఒలింపిక్స్లో. ఎందుకని అంతా 1-2 మీదే ఫోకస్ చేస్తున్నారా, ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి సారీ, యాక్చువల్గా టాపిక్ మనది ఈ ఒలింపిక్స్ లో మనకి పథకాలు గెలిచేటువంటి అవకాశాలు ఏమి ఉన్నాయి అనేటువంటిదా, లేకపోతే రోడ్ టు నెక్స్ట్ ఒలింపిక్స్ అనేటువంటి? నాకు రియల్ గా నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. సారీ, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నదంతా రోడ్ టు నెక్స్ట్ ఒలింపిక్స్ అనేటువంటిది అది పెద్ద డిబేట్. దాన్ని కావాలంటే 4 గంటలు చెప్పగలను ఏంటి అనేటువంటిది. గ్రేట్ బ్రిటన్ 2012లో ఏ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్ తోటి వచ్చింది, ఈ రోజున వాళ్ళు ఎందుకు
మెడల్స్ పుష్కర కాలం తర్వాత ఎందుకు మెడల్స్ కొట్టగలుగుతున్నారు అనేటువంటిది అది మొత్తం నేను చెప్పగలను, అది కాదు. ఇప్పుడు మనకున్నటువంటి అవకాశాలు ఏంటి అనేటువంటిది కదా ఇప్పుడు టాపిక్. సో కాబట్టి యాక్చువల్ గా లాస్ట్ టైం కన్నా డెఫినెట్ గా ఈసారి అవకాశాలు అనేటువంటి చాలా ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 1 ఒకటి హాకీ, ఇందాక కూడా మనం డిస్కస్ చేసుకున్నట్టుగానే హాకీకి యాక్చువల్ గా ఈసారి అంటే లాస్ట్ 4 years నుంచి హాకీ ఈవెన్ అంటే వరల్డ్ ఈవెంట్స్ లో కూడా తన యొక్క ప్రదర్శన బాగా చేయగలుగుతూ ఉంది. అయిపోయింది, దట్స్ ఓకే. లాస్ట్ ఒలింపిక్స్ నుంచి మళ్ళీ యాక్చువల్ గా వీఆర్ ఇన్ ద గేర్ అప్. నీరజ్ చోప్రాకి అవకాశాలు ఉన్నాయి, పివి సింధు దిస్ టైం డెఫినెట్లీ హ్యాట్రిక్ కొట్టేటువంటి ఇది ఉంది, ఈవెన్ ధీరజ్, జ్యోతికశ్రీ అండ్ డోంట్ ఫర్గెట్ నిఖిల్ బ్యాడ్మింటన్ ఇది పివి సింధు కావచ్చు, లేకపోతే కనుక నిఖిత్ జరీన్. సో కాబట్టి అంటే ఈసారి డెఫినెట్ గానే ఆంధ్ర నుంచి దట్ మీన్స్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. పథకాలు కొట్టేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆన్ ద హోల్ యాక్చువల్ గా మొత్తం మీద దేశం మొత్తం మీద కూడా ఈసారి ఒలింపిక్స్ కి సంబంధించినటువంటి సన్నాహాలు మాత్రం చాలా చక్కగా జరిగినాయి. టోటల్ గా 81 ట్రిప్పులు వేశారు విదేశాలు, డిఫరెంట్ కంట్రీస్ తోటి వాళ్ళతోటి ఈవెంట్స్ లో బైలాటరల్స్, క్రికెట్ లో మాట్లాడుకుంటే కనుక బైలాటరల్ సిరీస్ అంటూ ఉంటాం మనం. సో ఆ రకమైనటువంటి ఇది డిఫరెంట్ కండిషన్స్ లో మన వాళ్ళు తర్ఫీదు పొందారు. అక్కడ వాళ్ళతోటి పర్సనల్ గా 1-to-1 స్పర్ధల్లో పాల్గొన్నారు. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు అది. సో కాబట్టి ఏం చేశారు, కాబట్టి దాని ఫలితాలు ఎలా వస్తాయి అనేటువంటిది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటిది. సో లాస్ట్ 4 years నుంచి మొత్తం మన యొక్క ఒలింపిక్స్ లో ఇప్పుడు పాల్గొంటున్నటువంటి 117 మంది కూడా ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వలేదు. 117 members, దే మేడ్ 81 trips. సో కాబట్టి డెఫినెట్ గా ఈసారి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లెట్ us be in the positive. ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నా. ఇప్పుడు రోడ్ టు నెక్స్ట్ ఒలింపిక్స్ అనేటువంటిది టాపిక్. అది ఏం చేయాలి, ఇంటి నుంచి ఒకళ్ళ సైన్యాన్ని ఇవ్వాలా, అదంతా. ఇప్పుడు ఇంటి నుంచి ఒకళ్ళని సైన్యానికి ఇవ్వాలి అనేటువంటి దేశ రక్షణ, ఆ ప్యాట్రియాటిజం వేరు. బట్ ఇక్కడేంటి అంటే కనుక డెఫినెట్ గానే ఒకటి వాళ్ళకి పెరగాలి, తల్లిదండ్రులు దాంట్లో ఆ రకమైనటువంటి దాన్ని క్రియేట్ చేయగలగాలి. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ ప్రసాద్ గారు చాలా సీనియర్ మోస్ట్, కాబట్టి ఇట్లాంటి వాళ్ళు కూడా మోటివేట్ చేయాలి. మీరేదో నేను అకాడమీ పెట్టేశాను, నా దగ్గరికి వచ్చిన వాళ్ళని నేను ట్రైన్ చేస్తాను అనేటువంటిది కాదు కదా. ఇప్పుడు మామూలుగా ప్రజల వద్దకు పాలన అంటాం మనం, రాజకీయాల గురించి మాట్లాడుతాం. సో అట్లాంటప్పుడు యూ గో టు ద స్కూల్స్, మనం వాలంటీర్ చేయాలి. అఫ్ కోర్స్ గవర్నమెంట్ లో కూడా పాలసీ మారాలి డెఫినెట్ గానే. స్కూల్స్ లో ఇదేంటి కంపల్సరీ చేయాల్సిందే, స్పోర్ట్స్ ఒక ఈవెంట్ కింద చేయాల్సినటువంటిది అదంతా ఉంది. కానీ తల్లిదండ్రులు ఎక్కడ ఆలోచిస్తారు న్యాచురల్ గానే, మా పిల్లగాడికి భవిష్యత్తు ఏంటి, వాట్ ఈస్ ది గ్యారంటీ అనేటువంటి. ఇప్పుడు నేను నా అబ్బాయి గురించి నేను వాట్ ఈస్ ది గ్యారంటీ అంటాను. సో కాబట్టి ఆ రకమైనటువంటి దాన్ని క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది ఓవరాల్ గా. బట్ లాస్ట్ 4 years లో మాత్రం డెఫినెట్లీ ఐఎమ్ వెరీ పాజిటివ్, ఐఎమ్ వెరీ హోప్ఫుల్. ఉన్నటువంటి ప్రిపరేషన్ అంతకు ముందు ఒలింపిక్స్ అంటే టోక్యో ఒలింపిక్స్ కి ముందు, అంటే మీరు ఒలింపిక్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే పర్టికులర్ గా ఇండియాకి సంబంధించి క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని చెప్పగలను నేను. సో టోక్యో ఒలింపిక్స్ కి ముందు జరిగినటువంటిది ఏంటి, టోక్యో ఒలింపిక్స్ నుంచి ఏ రకమైనటువంటి చేంజ్ వచ్చింది అనేటువంటిది క్లియర్, మనకి చాలా క్లియర్ గా ఉందా అది. సో దిస్ టైమ్ ఐఎమ్ వెరీ హోప్ఫుల్. ఓకే రైట్. ఆఖరిగా మోహన్ గారు, ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి కానీ లేదా జాతీయ స్థాయిలో మన స్పోర్ట్స్ మెన్ కానీ ఏ రంగాల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది? దేశం అంతా ఎదురు చూస్తుంది 140 కోట్ల మంది. ఇస్తాను రావు గారు, మీకు మళ్ళీ లాస్ట్ లో ఒక రౌండ్ ఇస్తాను. యా మోహన్ గారు. పివి సింధుకు చాలా మంచి ఛాన్సెస్ ఉందండి, ఈవెన్ జ్యోతికు చాలా మంచి ఛాన్సెస్ ఉంది. ఇది కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్లా ఉంటుందంటే, నువ్వు నేషనల్ లెవెల్లో బాగా పెర్ఫార్మ్ చేసి నువ్వు ప్యారిస్ పోతున్నావు అంటే అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ కు మనము మొదటనే మనము డిసైడ్ చేసుకోవాలండి హౌ టు గివ్ ట్రైనింగ్. అంటే చాలా మంది అక్కడ దిగినాక అక్కడ చాలా చలిగా ఉన్నది, ఫుడ్ ఇస్ నాట్ గుడ్ అట్లాంటి టైప్ చెప్పదు. ఎందుకంటే మనం వెల్ ఇన్ అడ్వాన్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు చైనా, యుఎస్ఏ, అదర్ కంట్రీస్ ఈ ఒలింపిక్స్ అయినాక వెరీ నెక్స్ట్ డే నుంచి వాళ్ళు నెక్స్ట్ ఒలింపిక్స్ కి వాళ్ళు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. అట్లాంటి స్కీమ్ అందరూ ఉండాలా. ఎందుకంటే వాళ్ళు ఈ ఒలింపిక్స్ లో గెలిస్తే ఏమవుతుంది, వరల్డ్ వైడ్ పాపులర్ అవుతారు వాళ్ళు, అండ్ రికగ్నిషన్ ఆల్ ఓవర్ వరల్డ్ ఉంటుంది. అంటే నువ్వు అట్లాంటి రికగ్నిషన్ రావాలంటే డెఫినెట్లీ స్కూల్ లెవెల్స్ డెఫినెట్లీ మనం ఐడెంటిఫై చేసి స్పోర్ట్స్ అథారిటీ కోచింగ్ ఇచ్చి డెఫినెట్లీ ఐడెంటిఫై చేసి మన దగ్గర ఉన్నది టాలెంట్ ఉన్నది, ప్రాపర్ కోచింగ్, ప్రాపర్ ఈవెన్ పేరెంట్స్ ఆల్సో షుడ్ చేంజ్. అంటే ఇప్పుడు జాబ్ డెఫినెట్లీ దొరుకుతుందండి, డెఫినెట్లీ దే విల్ గెట్ ఎ జాబ్. బట్ జాబ్ దొరికినాక వాళ్ళు డెఫినెట్లీ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు
చాలా మంది రిటైర్ అయిపోతారు అనుకోండి ఈ ఒలింపిక్స్ అయినాక. ఈ రిటైర్ అయిన ప్లేయర్స్ వాళ్ళు వచ్చి దే షుడ్ గివ్ బ్యాక్ టు ద గేమ్ యాజ్ ఎ కోచ్, యాజ్ ఎ మేనేజర్. సమ్ టిప్స్ దే హావ్ టు గివ్ ఫర్ ద ఫ్యూచర్ ప్లేయర్స్ సో దట్ ఇండియా విల్ డెఫినెట్లీ పెర్ఫార్మ్. ఈసారి మోహన్ గారు మనకి బ్యాట్ మీరు చెప్పారు సింధు ఇలాంటి, అలాగే డబుల్స్ మేల్ టీం కూడా ఉంది మనకి బ్యాడ్మింటన్ లో. ఇవి కాకుండా ముఖ్యంగా నిఖత్ జరీన్ బాక్సింగ్ లో, అలాగే రెస్లర్ పోగట్ గాని వీళ్ళ అవకాశాలు ఎలా ఉండొచ్చు? డెఫినెట్ చాలా మంచి ఛాన్సెస్ ఉన్నది, ఎస్పెషల్లీ నజరీన్ ఒక బాక్సింగ్ లో డెఫినెట్లీ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్. అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్లా అవుతుందంటే నువ్వు మీరు దిగినాక, అంటే గ్రౌండ్ లో దిగినాక నీ కాన్ఫిడెన్స్ ఎట్లా ఉన్నా అంటే ఐ కెన్ బీట్ దిస్ అపోనెంట్ అని ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కోచెస్ డెవలప్ చేయాలని గగన్నారం గారు అన్నారు సార్. గతంలో చాలా మంది ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయటం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ థింగ్ అన్న మాట చాలా మంది, అంటే జీవితంలో అసలు ఒలింపిక్స్ లో పాల్గొంటాం అన్నదే ఒక గొప్ప కళ అన్న దగ్గర ఉండేవాళ్ళు. బట్ ఈసారి అలా కాదు, ఈసారి దాదాపు అన్ని ఈవెంట్స్ లో మనం గోల్డ్ మీద ఏం చేస్తున్నాం అని ఆయన ఇంటర్వ్యూ ఎక్కడ చదివాను నేను. అంటే అంత కాన్ఫిడెంట్ ఉన్నాడు జగన్నాథ్. సి ఈజ్ అ వెరీ వెల్ నోన్ స్పోర్ట్స్ పర్సన్ అండి. ఆయన ఈస్ ట్రైంగ్ టు ఎంకరేజ్ అవర్ ఇండియన్ ఒలింపియన్స్. వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ చేయాలని అట్లాంటి ఒక మంచి బూస్టింగ్ ఇచ్చుండొచ్చు. నా ఉద్దేశంలో నువ్వు గ్రౌండ్ లో దిగిన చాలా మంది ప్లేయర్స్ అండి, ఈవెన్ చంద్రశేఖర్ ఉన్నాడు. క్రికెట్ లో చాలా మంది లీగ్స్ లో బాగా ఆడతారు, రంజీ ట్రోఫీ వస్తేనే వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ నువ్వు మనం ఇప్పించాలి. అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ ఆల్సో షుడ్ టేక్ కేర్ ఆఫ్ దేర్ జాబ్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అండి. అండ్ వీళ్ళ ట్రైనింగ్ ఎట్లా ఉన్నా అంటే ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ప్రాపర్టీ అని వాళ్ళు తీసుకుని వాళ్ళు నెక్స్ట్ ఒలింపిక్స్ కి మళ్ళీ ఇక్కడి ఆఫ్టర్ ది ఒలింపిక్స్ యూ షుడ్ ట్రై టు ట్రైన్ దెమ్. అప్పుడే మనము ఇంకా మెడల్స్ రావచ్చు. ఓకే రావు గారు, ఇక్కడ ఇంకొకటి అంటే ఇప్పుడు మనం రిపీటెడ్ గా మోహన్ గారు చెప్తుంది సైకలాజికల్ గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అని. మనకి నిజంగా అంటే నేను జిమ్నాస్టిక్స్ లో ఒకసారి చదివాను, ఎవరిదో అమెరికన్ జిమ్నాస్ట్ ఐ థింక్ బైల్ ఏదో ఉంటుంది ఆ గర్ల్ పేరు, తను ఈ లాంగ్ బార్ జంప్ దాని మీద అది ఎయిర్లోకి వెళ్ళినప్పుడు ఒక రకమైన బ్లాంక్ అయిపోతారు కొంతమంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్లో ఒక చిన్న తేడా వచ్చినా సడన్ గా అమ్మాయి దాదాపు 6-7 గోల్డ్ మెడల్స్ గెలుస్తుంది అనుకున్న అమ్మాయి మధ్యలో డ్రాప్ అయిపోయింది టోక్యో ఒలింపిక్స్లోనే. చాలా షాకింగ్గా పత్రికల్లో కూడా రాసినాయి. సో ఈసారి మనకి జిమ్నాస్ట్లో లాస్ట్ టైం ఐ థింక్ దీపా కర్మాకర్ 4th ప్లేస్లో ఉంది. జిమ్నాస్టిక్స్లో కొంత బాగా బట్ ఈసారి నాకు ఎక్కువ జిమ్నాస్టిక్స్లో కనపడలే పేపర్లో. అసలు మానసిక రైఫిల్ షూటింగ్ అంటే ఈ మానసిక సంసిద్ధతకి సంబంధించి బాగా సరే. మిగతా ఇందాక చంద్రశేఖర్ గారు అన్నట్టు నెక్స్ట్ ఒలింపిక్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ ఒలింపిక్స్ ఇవన్నీ ఉన్నాయా? కాదు సార్, నేను మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీరు డిబేట్ పెట్టడం వల్ల మనం అప్పీల్ చేసేది ఏంటంటే తెల్లారపాటికి మన డిబేట్ లో మాట్లాడితే 50 మెడల్స్ రావు, మాట్లాడిపోయినా మెడల్స్ పోవు. మన రిక్వెస్ట్ ఏంటి, ఈ వచ్చే మెడల్స్ గురించి మాట్లాడుతూ ఇంకా భవిష్యత్తులో ఎక్కువ మెడల్స్ రావాలని మనం ఏం చేయాలని ఒక మెసేజ్ పంపిస్తే సొసైటీలో దాని మీద ప్రజలు కానీ ప్రజలు కానీ తల్లిదండ్రులు కానీ అధికారులు కానీ ఒక ఆలోచన విధానంలో మార్పు వస్తే కొంచెం మంచి జరుగుతుంది. పాయింట్ ఈస్ వెల్ టేకెన్ సార్. అంటే ఈ ట్రై సైకలాజికల్ గా అది కాదు. వెరీ గుడ్, మీరు చెప్పడం కూడా అవసరమే. రోడ్ మ్యాప్ ఎలాగూ కావాలి. అయితే ఒక పాయింట్ ఏంటంటే ఈ మానసిక సంసిద్ధతకి సంబంధించి అలాంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయా మనకి? ఇప్పుడు మన టీమ్స్ ప్రతి ఒక్క క్రీడాకారుడికి సైకాలజిస్ట్ వెళ్ళారండి. ప్రతి ఒక్క ఇప్పుడు 117 మంది వెళ్తే 200 మంది ఎక్స్ట్రా వెళ్ళారు. ఒక్కొక్క ఒక సైకాలజిస్ట్ వెళ్ళారు. ప్రతి పర్సనల్ కోచ్ తీసుకోమన్నారు, కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. ఈ ప్రాబ్లమ్స్ రాకుండా వాట్ ఐ సజెస్టెడ్, ఒక ప్లేయర్ చిన్నప్పుడు తయారయ్యి ఇండియాలో వేరే కోచింగ్ వేస్తారు, ఇంటర్నేషనల్ కోచింగ్ కావాలి. అక్కడికి కొంచెం గ్యాప్ వస్తుంది కోచ్ కి పేరుకి. చిన్నప్పటి నుంచి తయారు చేసే కోచ్ని కూడా అకంపెనీ చేస్తే ఇలాంటి ఫీలింగ్స్ లో 10-15 సంవత్సరాల నుంచి అటాచ్మెంట్ బాండింగ్ పర్సన్ వచ్చి ఈ ఫీలింగ్స్ ని అవాయిడ్ చేయడానికి, ఆ క్రీడాకారుని మోటివేట్ చేయడానికి, ఇన్స్పైర్ చేయడానికి పనికొస్తారు అనేది నా పర్సనల్ సజెషన్. దానివల్ల 70 to 80% మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనేది నా అడ్వైస్ సార్. అలా చేస్తే మనం బాగుంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వెళ్ళిపోగానే ఆ వేరే దేశాల నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు టెక్నికల్ గా చెప్తారు కానీ
మెంటల్ గా ప్రిపేర్ అవటానికి సైకలాజికల్ గా కంపాటబిలిటీ క్విక్ గా రాదు, కొంత టైం ఉంటే రావు, సడన్ గా మారిస్తే ఇబ్బంది. కావాలంటే ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా కోచింగ్ ఇచ్చే స్కూల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ సెలెక్ట్ వరకు కోచింగ్ ఇచ్చే కోచ్ ఉన్నటువంటి ఆ ఎంఏ కానీ ఆ ఎంఏ మీద ఉన్నటువంటి ఆహభావాలు, ఎంఏ పర్సనాలిటీస్ కానివ్వండి, బాడీ కానివ్వండి, మెంటల్ స్టెబిలిటీ కానీ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కోచింగ్ ఇస్తారు. అది కూడా కోచింగ్ లో పార్టీ. ఈ పర్సనల్ కోచ్ ఉన్న ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కోచ్ వాళ్ళు టెక్నికల్ గా చెప్పగలరు, కొంత హై లెవెల్ చెప్పగలరు. కానీ పర్సనల్ బాండింగ్ లో మీరు చెప్పినట్టు ఈ సైకలాజికల్ ఫీలింగ్స్ ఎఫెక్ట్ చేయండి. ఆ 250 మంది కాదు 300 మంది తీసుకెళ్ళండి. పర్సనల్ కోచ్ కూడా అటాచ్ చేస్తే ఆ ప్లేయర్ కి బాగుంటుంది అనేది, అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతుంది నా సలహా సార్. రైట్ సార్. ప్రసాద్ గారు, ఇక్కడ అసలు ఏ స్పోర్ట్ ఆడాలన్నా ఒక బేసిక్ ఫిట్నెస్ ఒకటి సైకలాజికల్గా ఎలా అవసరమో ఆ బేసిక్ ఫిట్నెస్ సంబంధించి ఓవరాల్గా ఈవెన్ షూటింగ్ చేసే వాళ్ళైనా కూడా ఫిజికల్గా టోటల్గా ఫిట్గా ఉంటే తప్పితే ఇలాంటివి ఇప్పుడు నేను చూశాను. ఇప్పుడు మనకి ఈసారి 14 ఏళ్ల ఒక పాప ఉంది స్విమ్మింగ్లోను, ఇందులోను. అట్లాగే ఇంకేదో కంట్రీ వాళ్ళు 61 ఏళ్ళ వాళ్ళు కూడా ఈక్వెస్ట్రీన్లో ఇందులో ఉన్నారు. వాళ్ళు చూశారు పత్రికల్లో 58. అంటే 44 years. యా, మనకి టెన్నిస్లో వీటిలో అయితే ఈ ఫిట్నెస్ కూడా ఓవరాల్ ఫిట్నెస్ మీద ఆ పర్టికులర్ స్పోర్ట్, ఇప్పుడు ఆర్చరీ ఉంది, బాణం వేస్తే చాలు కదా వాడు, మిగతా అంతా కూడా ఫిట్గా ఉంది. ఈ కన్సర్న్ మనకి ఉందా? ఆ కేర్ కూడా తీసుకుంటున్నారు అనుకోవచ్చా? ఐఎమ్ డౌట్ఫుల్ అండి. ఓకే. అసలు ఎనీ స్పోర్ట్స్ ఫస్ట్ థింగ్ యువర్ బేసిక్ రిక్వైర్మెంట్ ఇస్ ఫిట్నెస్. ఇట్ మే బి ఇన్ డిఫరెంట్ పర్టికులర్ గేమ్, పర్టికులర్ ఫిట్నెస్ మో బి రిక్వైర్డ్ మోర్. కానీ జనరల్ ఫిట్నెస్, ఆ జనరల్ ఫిట్నెస్ స్పోర్ట్స్ మెన్ లో కదండి, అసలు టోటల్ ద హోల్ నేషన్ ఇస్ ఓకే నాట్ ఫిట్ ఎట్ ఆల్. ఓకే. వాట్ వీఆర్ ఈటింగ్ జంక్ ఫుడ్ వీఆర్ ఈటింగ్. అసలు మనం కార్బోహైడ్రేట్ ఎంత తీసుకున్నాం, ప్రోటీన్ ఎంత తీసుకున్నాం, ఈ క్యాలిక్యులేషన్ ఇంట్లో పేరెంట్స్ దగ్గర లేదు, పిల్లల దగ్గర లేదు, టీచర్ దగ్గర ఎవరి దగ్గర లేదు. ఓవరాల్ మీరు హాస్పిటల్కి వెళ్ళండి. ఐఎమ్ టెరిబుల్లీ వరల్డ్ లాస్ట్ 1 week. I went to hospital. I spent about 7 lakhs rupees in the last 1 month. 7 lakhs. ఏది నేను ఇంకా చాలా ఫిట్నెస్ గా ఉంటాను. మీ ఏజ్ గ్రూప్ లో 25 years man cannot match with me. My fitness. నేను 7 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అట్లా ప్రతి దాంట్లోనూ ఆ ఫిట్నెస్ జనరల్ నేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్. సో ఏంటి దీనికి బహుశా అంటే ఆ లెవెల్లో కొంత తీసుకొని ఉంటారు, కానీ ఓవరాల్ గా ఒక గేమ్ లో ఆడేటప్పుడు ఓవరాల్ జనరల్ ఫిట్నెస్ మీద ఫోకస్ ఎలా డౌట్. చంద్రశేఖర్ గారు, లాస్ట్లో ఒకటి చెప్పండి. మనకి ఇప్పుడు డిఫరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి, మీరు అన్నీ చూస్తూ ఉంటారు, ఫాలో అవుతుంటారు. నేను ఆశ్చర్యపోయింది, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఒక గాళ్ళు ఈ 5,000 మీటర్లు 4x400 meters and 5,000 యాక్చువల్గా 97 మార్క్స్ తెచ్చుకొని కూడా ఓకే వాళ్ళ డాడీ కోసం అని యాక్చువల్ గా దీంట్లోకి వచ్చింది, స్పోర్ట్స్ అదర్వైజ్ తను యాక్చువల్ గా డాక్టర్ కావాలి. ఈసారి స్టామినాతో పాటుగా కొన్ని ఇప్పుడు 100 meters ఇలాంటి స్ప్రింట్ చాలా పవర్ కావాల్సి ఉంటాయి. అది నాకు గుర్తుండి 110 meters లోనే ఇందులోనూ ఎవరు ఉన్నారు, హర్డిల్స్ 110 meter హర్డిల్స్ లోనూ ఎలా ఉంది? ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్స్ అనేటువంటివి బాగానే జరుగుతుంది. దానికి అదే నేను అనేది లాస్ట్ 4 years ని కంపేర్ చేసుకుంటే మాత్రం డెఫినెట్ గానే చాలా పాజిటివ్ నోట్లోనే అందరూ ప్రిపరేషన్ అనేటువంటిది జరుగుతుంది. కాకపోతే ఈ టైంలో మీరు అన్నట్టు అంటే ఫిజికల్ ఫిట్నెస్ లెవెల్ అది మనం పెరిగేటువంటి వాతావరణాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఈస్టర్న్ కంట్రీస్ లేకపోతే కనుక మన నార్త్ ఈస్ట్ అటు ఎందుకు బాగా ఉన్నారు అని మీరు అడిగినటువంటి దానికి, వాళ్ళు ఇప్పుడు మీరాబాయి చాను అడవుల్లోకి వెళ్ళి కట్టిపుల్లలు మోసుకుని వచ్చి జీవితం గడిపినటువంటి. సో నేచురల్ గానే ఎప్పుడైతే ఆ కట్టి మోపులు మోస్తూ ఉందో ఆటోమేటిక్ గా వెయిట్ లిఫ్టింగ్ లో అయితే. సో కాబట్టి మనం పెరిగేటువంటి వాతావరణం ఎలా ఉంది, అట్లాగే ఆర్చరీ కూడా చెప్తారు నాగాలాండ్ ఇటు సైడ్ అంతా ఈ బాణాలు అలవాటు ఉండే, ఎందుకంటే కొంచెం ట్రైబల్ ఏరియా ఎక్కువగా ఉండేటువంటిది కాబట్టి. సో చిన్నప్పటి నుంచి మనం పెరిగినటువంటి వాతావరణం ఎలా ఉంటుందో దాన్ని బట్టి మన యొక్క బాడీ కూడా అలాగే మోల్డ్ అయి ఉంటుంది, అలాగే ట్యూన్ అయి ఉంటుంది. ఈవెన్ మీరు క్రికెట్ లో తీసుకుంటే కనుక సౌత్ ఇండియా నుంచి ఎక్కువ మంది ఫాస్ట్ బౌలర్లు రాలేదు. అదే మీరు తీసుకుంటే నార్త్ ఈస్ట్ నుంచి ఎందుకు వచ్చారు, అక్కడ ఉండేటువంటి చలి వాతావరణం, వాడు నిద్ర లేచిన తర్వాత బై డిఫాల్ట్ పరిగెత్తాలి. సో కాబట్టి ఆ ఫిట్నెస్ ఉంటుంది, మనకు ఆ ఇది లేదు. సో కాబట్టి హ్యాపీగా ఆరాంగా 7 o'clock 8 o'clock లేచేటువంటి వాతావరణం. సో స్పిన్ బౌలింగ్ రైట్. సో కాబట్టి మనం పెరిగేటువంటి వాతావరణాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఎందుకు తయారు కాలేదు ఇప్పటిదాకా అని ఒకసారి పాస్ట్ గురించి కూడా మీరు మాట్లాడారు కాబట్టి, ఇప్పుడు సపోజ్ నిఖిత్ జరీన్
నేషనల్ లెవెల్లో తన యొక్క టాలెంట్ ఏంటి, హౌ ఫిట్ షీఈస్ ఫర్ ఒలింపిక్స్ అనేటువంటి, ఒలింపిక్స్ లాంటి ఈవెంట్కి తను ఎంత ఫిట్ అనేటువంటిది ప్రూవ్ చేసిన తర్వాత కూడా ఈ పాలిటిక్స్ వల్ల మళ్ళీ మేరీ కోమ్ ఏదో అడ్డం వేసిందని చెప్పేసి అని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి తనకి తను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు అప్కమింగ్ క్రీడాకారుడు ఏమనుకుంటాడు, సైకలాజికల్ గా డెఫినెట్ గానే వాళ్ళ మొరల్ దెబ్బతింటుంది. సో ఇలాంటి సందర్భాలు, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా కనుక అటు కమిటీలు కావచ్చు, లేకపోతే అసోసియేషన్స్ కావచ్చు, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా సరే వీటి నుంచి కనుక సరైనటువంటి ఇది తీసుకుంటే కనుక డెఫినెట్ గానే సైకలాజికల్ గా వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు, ఆటోమేటిక్ గా పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు. ఆ తర్వాత మీరు అన్నట్టు ఫిట్నెస్ లెవెల్ ఆఫ్ కోర్స్ దానికి గాను అకాడమీలో చేర్పించాల్సిందే. ఫస్ట్ ఒకటి ఏంటంటే, ఈవెన్ నా దగ్గరికి ఎవరైనా వచ్చి కనుక మామూలుగా నేను స్పోర్ట్స్లోకి వెళ్ళదలుచుకున్నాను ఏంటి అంటే, నేను ఒకటే ఫస్ట్ నేను వాళ్ళని అడిగేటువంటిది ఒకటే, ప్రొఫెషనల్ గా నువ్వు స్పోర్ట్స్ ని తీసుకోదలుచుకున్నావా లేకపోతే క్యాజువల్ గా తీసుకోదలుచుకున్నావా? సో నువ్వు ప్రొఫెషనల్ గా తీసుకోదలుచుకుంటే మాత్రం యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్. అప్పుడు డెఫినెట్ గా యూ విల్ బికమ్ ఏ స్పోర్ట్స్ పర్సన్, లెట్ ఇట్ బి క్రికెట్ ఆర్ ఎనీ అదర్ స్పోర్ట్. సో కాబట్టి ఆ రకమైనటువంటి క్లారిటీ ఫస్ట్ పేరెంట్స్ కి రావాలి, ఆ పర్టికులర్ ప్లేయర్ కి రావాలి. అక్కడి నుంచి ఆ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే రావు గారు లాంటి వాళ్ళ సహాయ సహకారాలు అనేటువంటి అందాలి. ఆఖరిగా మోహన్ గారు, రెస్లింగ్ సంబంధించి ఈసారి సరే కొన్ని కాంట్రవర్సీస్, గందరగోళం జరిగింది. దాదాపు సంవత్సరాల తరబడి వాళ్ళు ఈ పోగట్టు ఇలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది, నేను రాజకీయాల గురించి మాట్లాడట్లేదు కానీ సాక్షి మాలిక్, వినేష్ పోగట్టు ఇలాంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. బట్ ఫైనల్గా ఇప్పుడు రెజ్లింగ్లో పోగట్టు ఉన్నట్టుగానే చూశాను నేను. ఏంటి రెజ్లింగ్లో మన అవకాశాలు ఎలా ఉండొచ్చు మోహన్ గారు ఈసారి? చాలా మంచి ఛాన్సెస్ ఉన్నదండి, ఎందుకంటే మన వీఆర్ వెరీ ఫేమస్ ఇన్ దిస్ థింగ్ రెజ్లింగ్ అండ్ ఆల్సో షూటింగ్ అండ్ హాకీ. ఒక చాలా మంచి ఛాన్సెస్ ఉంది. నా ఉద్దేశం అంటే ఒక స్టూడెంట్ కమ్యూనికేట్ చేయాలండి కోచెస్ తోటి. దే షుడ్ నాట్ గెట్ స్కేర్డ్. చాలా మంది స్టూడెంట్స్ దే గెట్ స్కేర్డ్ అండ్ కమ్యూనికేట్ చేయరు. కమ్యూనికేట్ చేయకపోతే ఏమవుతుంది, దే విల్ నాట్ బి మోర్ పాలిష్డ్ స్పోర్ట్స్ పర్సన్. ఎందుకంటే నీకు ఏం కావాలా, నీ టైమింగ్స్ ఎట్లా, ఇది వర్క్ లోడ్ ఎట్లా ఉన్నది, నీ హెల్త్ పాయింట్ ఎట్లా ఉన్నది, డైట్ ఏమైనా చేంజ్ చేయాలా, ఇట్లాంటి ఒక కండిషన్స్ మనం కమ్యూనికేట్ చేసే కోచెస్ కూడా డెఫినెట్లీ వాళ్ళు ఫెసిలిటీస్ ఇస్తారు. అండ్ వేరే కంట్రీస్ లో, ఏషియన్ కంట్రీస్ లో వాళ్ళు ఎట్లా డెవలప్ చేస్తున్నారు అది మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని వాళ్ళ కోచెస్ ని మనకి డెఫినెట్లీ మనం నేర్చుకోవచ్చు. అండ్ వీ కెన్ లెర్న్ మెనీ థింగ్స్ బై వాచింగ్. రైట్ సార్, మొత్తంగా ఒలింపిక్స్ లో టాప్ 10 కంట్రీస్ లోకి వెళ్ళాలంటే ఒక 20-30 ఏళ్ల జర్నీ అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ 4 ఏళ్లు, ముఖ్యంగా 2000 టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఈ 4 ఏళ్లలో ఆ దిశగా అడుగులు పడ్డాయని అంటున్నారు. ఖచ్చితంగా గత ఒలింపిక్స్ కంటే ఈసారి మన మెడల్స్ పెరిగే అవకాశం ఉంది, డబుల్ డిజిట్ టచ్ అవుతామని కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. 117 మంది ప్లేయర్స్ వాళ్ళ టాలెంట్ని ప్రదర్శించడానికి వెళ్ళారు. ఖచ్చితంగా ఈసారి డబుల్ డిజిట్ కాదు, అంతకు మించి ఫలితాలు రావాలని కోరుకుందాం. అయితే ఇంతటితో ఆగిపోకుండా ఒలింపిక్స్ అయిన మరుసటి రోజు నుంచే మళ్ళా మెడల్స్ తీసుకురావడానికి ఏం చేయాలి, అన్నిటికంటే కీలకంగా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి టాలెంట్ని గుర్తించడానికి ఒక బలమైన సైంటిఫిక్ సిస్టమాటిక్ అరేంజ్మెంట్ జరగాలి. స్కూల్, గ్రామ స్థాయిలో స్కూల్ దగ్గర నుంచి, అప్పుడు మాత్రమే భారత్ 10,100 మెడల్స్ సాధించగలుగుతుంది. 400-500 మంది ఒలింపిక్స్లో ఈజీగా రిప్రజెంట్ చేయగలిగిన టాలెంట్ భారతదేశం ఉంది. కానీ ఆ టాలెంట్ని మరింత ముందుకు తీసుకురావడంలో చాలా రిఫార్మ్స్ తీసుకురావాలి, పటిష్టమైన ఏర్పాట్లు జరగాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న ప్రసాద్ గారికి, అలాగే చంద్రశేఖర్ గారికి, కేపీ రావు గారికి, మోహన్ గారికి ధన్యవాదాలు. ఇది వాటి బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం సార్.